వెల్కమ్ టు మాచ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అవునండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అవునండి, మరి ఈరోజు మనం ఏ పని అయితే చేస్తున్నామో మరి ఆ పనులు, మరి దేవుడు ఒకవేళ పరిచర్య చేస్తే పరిచర్యలు, మరి ఒకవేళ జాబ్ ఇస్తే జాబ్, ఒకవేళ వ్యాపారం ఇస్తే వ్యాపారము, అక్కడ మనము నమ్మకంగా ఉన్నామా? దేవుడు మరి మన నమ్మకత్వాన్ని ఆయన చూస్తూ ఉంటారండి. మనం ఎంత నమ్మకంగా మనం ఉన్నామో, మన కుటుంబ జీవితంలో మరి నమ్మకంగా ఉన్నామా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు నీ చేతిలో ఏది పెట్టినప్పటికీ కూడా, దేవుడు ఏది నిన్ను కొనసాగించమని చెప్పినప్పటికీ కూడా, అందులో ఒకవేళ నువ్వు నమ్మకత్వం చూపించినట్లయితే నమ్మకమైన వానికంటండి దీవెనలు మెండుగా కలుగును. అవునండి, మరి ఒకవేళ చిన్న విషయాలలో నువ్వు నమ్మకం కలిగి ఉంటే మరి ఆటోమేటిక్గా నువ్వు పెద్ద విషయాల్లో కూడా ఆ నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉంటావు అంటండి. నమ్మకమైన వానికి దేవుడు మరి ఒట్టిగా ఆయన ఉంచరు, కానీ ఆయన మరి నమ్మకమైన వానికి దీవెనలు అంటండి మెండుగా కలుగుతాయి అంటండి. మరి దేవుని వాక్కు మరి ఇదే అధ్యాయంలో సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లును, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. అవునండి, మరి ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళు వర్ధిల్లుతారంటండి. ఎవరైతే తన మనస్సును నమ్ముకుంటారో వాళ్ళంట బుద్ధిహీనులతో మరి ఇక్కడ పోల్చడం జరిగిందండి. అవునండి, మరి దేవుని యందు మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. మరి యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడంటండి. అలాగే మనం చేస్తున్న పనిలో మనం నమ్మకత్వం కలిగి ఉన్నట్లయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంటండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది ఆయన. అవునయ్యా దేవా తండ్రి, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది ఆయన. ప్రభా తండ్రి, సహాయం దయచేయండి నాయన. దేవా మీ యందు నమ్మిక ఉంచేవారిగా నేను ఉండడానికి సహాయం దయచేయండి నాయన. దేవా కృప చూపించండి, దయ చూపించండి. అలాగే తండ్రి నాయన ప్రభా యేసయ్య, నాయన ప్రభా మీరు మా చేతిలో ఏది పెట్టినప్పటికీ కూడా, ఏ పని అప్పగించినప్పటికీ కూడా నమ్మకంగా తండ్రి నాయన మేము ఉండగలగడానికి తండ్రి సహాయం దయచేయండి నాయన. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది ఆయన. ఆ నమ్మకత్వం నాయన ప్రభా మీరు మాకు దయచేయమని దేవనైనా అడిగి వేడుకొంచున్నాను. యేసయ్య ప్రభా సహాయం దయచేయండి. దేవనైనా కృప చూపించండి, దయ చూపించండి నాయన. దేవా తండ్రి, అలాగే నాయన ప్రభా ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి నాయన ప్రభా వారికి మీ ఆత్మను తోడుగా ఉన్న దయచేయమని దేవనైనా అడుగుచున్నాను. దేవా తండ్రి సహాయం దయచేయండి నాయన. ఈరోజు వారు నాయన ప్రభా వారి జాబ్స్లోనైనా వారి బిజినెస్లో అన్నింటిలో కూడా నాయన ప్రభా మీరు తోడుగా ఉండి దేవనైనా ప్రభా మీరు ముందుకు నడిపించమని దేవనైనా అడిగి వేడుకొంచున్నామయ్యా. దేవా తండ్రి నాయన ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో దేవా వారిని ముట్టి నేను స్వస్థపరచండి నాయన ప్రభా సహాయం దయచేయమని అడుగుచున్నాను. ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో తండ్రి నేను వారిని విడిపించమని అడిగి వేడుకొంచు చిన్ని ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.